లైఫ్లో తాటి చెట్టు ఎక్కలేదు, ఎప్పుడు కొట్టలేదు. అయినప్పటికీ వారేవా కేపాల్ సార్ దగ్గర అన్ని కళలున్నాయి కదా. మొన్ననేమో ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కుండ గుర్తిచ్చిండ్రని కుండలు తయారు చేసిండు. ఇక నిన్ననేమో ఎలక్షన్ ప్రచారంకు పోయి షెర్ల చేపలు పట్టిండు. ఇక ఇయ్యాల తాటికాయల్లోకెళ్ళి తాటి ముంజలను తీస్తున్నాడు. ఇన్ని పనులను గింత అలకగా ఎట్లా చేస్తున్నారు సారు? ఇంత టాలెంట్ మీకు చిన్నప్పటి సందే వచ్చిందా, లేకపోతే ప్రపంచ దేశాలు తిరిగినాక వచ్చిందా సారు? ఏ పనైనా మనకి సాధ్యమే. పల్లె నుండి ప్రపంచానికి వెళ్ళాను, ప్రపంచం నుంచి పల్లెకి ఎందుకు వచ్చాను? మమ్మల్ని అడిగితే మాకేం తెలుసు సారు ఎందుకు వచ్చిండ్రో. అగో పాల్ సారు మాట్లాడుతుంటే పక్క వంటున్న అవ్వసుతం పరిశాన్ అయ్యి ఎట్లా చూస్తున్నదో చూడుండ్రి. సైకిల్ మర్చిపోండి, ఫ్యాన్ మర్చిపోండి, కొండను గుర్తించుకోండి. కొండ నీళ్ళు తాగిన వాళ్ళందరూ కోట్ల మంది బాగుపడ్డారు. సైకిల్ యాక్సిడెంట్ అయ్యి 1000 మంది చనిపోయారు. గీ అవ్వెవలో గాని పాల్ సార్ను అసలుకే మాట్లాడనీయకుండా పక్క ఒంటి లౌడ్ స్పీకర్ లెక్కనే ఉన్నది కదా. విశాఖ ఎంపీగా పోటీ చేస్తున్న పాల్ సారు ఏడికి పోయినా చేతుల కుండ పట్టుకొని పోతున్నాడు. ఓ సారు, అసలుకే ఎండలు బగ్గ కొడుతున్నాయి, ప్రచారంలో తిరిగేటప్పుడు జర పైలం ఆ కుండలిన్ని నీళ్లు కూడా పోసుకోబోన్రి అని అంటున్నారు పాల్ సారు ప్రచారాన్ని చూస్తున్నోళ్ళు.